హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆహారాస్వాదం. సో ఈ వీడియోలో మనం వేసిన మనాలి ట్రిప్కి బడ్జెట్ ఎంత అయిందో చూసేద్దాం. మనం మనాలి వీడియోస్ చూసారా? ప్లేలిస్ట్లో ఉన్నాయి, వెళ్ళి చూసింది. సూపర్ సిరీస్ అనమాట. స్టార్ట్ చేద్దాం. సో ఈ మనాలి ట్రిప్లో మనకైన ఖర్చునంతా నేను 5 పార్ట్స్ని డివైడ్ చేస్తాను. ట్రాన్స్పోర్ట్ కాస్ట్, ప్యాకేజ్ కాస్ట్, యాక్టివిటీస్ అండ్ సైట్ సీయింగ్, రిటర్న్ జర్నీ కాస్ట్, ఫుడ్ అండ్ ఎక్స్ట్రాస్. సో ఫస్ట్ వచ్చేసరికి మన ట్రాన్స్పోర్ట్ కాస్ట్. మనం కాకినాడ నుంచి జర్నీ స్టార్ట్ చేసాం. సో కాకినాడ నుంచి హైదరాబాద్ అనమాట. యాక్చువల్లీ ట్రైన్ టికెట్స్ బుక్ చేసాం, కానీ ట్రైన్ టికెట్స్ కన్ఫర్మ్ అవ్వలేదు. ట్రైన్ టికెట్ బుక్ అయ్యింటే 400తో పోయేది, బుక్ కావాలి. సో కాకినాడ నుంచి హైదరాబాద్ ఆ బస్సులో వెళ్ళాం అనమాట. 1350 రూపీస్ అయితే అయింది. సో హైదరాబాద్లో దిగ్గానే ఫ్రెష్ అవ్వాలి కదా మరి. సో అమీర్పేటలో రూమ్ తీసేసుకున్నాం. సో అమీర్పేటలో రూమ్ ఇద్దరికి కలిపి 1000 అయింది. సో పర్ పర్సన్ 500 కింద చూసుకుందాం. అండ్ రూమ్లో ఫ్రెష్ అయిపోయి నెక్స్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాం అన్నమాట. సో అమీర్పేట నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి 450 రూపీస్ తీసుకున్నాడు అయ్యా క్యాబ్కి. ఆ ఊబర్ ఎంత రేట్లు అయితే ఎలాగో నాకు ఏం అర్థం కావట్లేదు, అలాగ ఉందన్నమాట. సో క్యాబ్ తీసుకొని వెళ్ళిపోయాం అన్నమాట. సో ఫ్లైట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయిన తర్వాత మెయిన్లీ ఫ్లైట్ కాస్ట్. సో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి మనం ఫ్లైట్ కాస్ట్ వచ్చేసరికి 3800 రూపీస్ ప్లస్ జిఎస్టీ అయితే పడింది. అండ్ మన జగదీష్ భయ్య విండో సీట్ తీసుకున్నాడు, దానికి ఎక్స్ట్రా 400. సో దిగిపోయాం ఫైనల్లీ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత కొంచెం డబ్బులు సేవ్ చేద్దామని మెట్రో అయితే ఎక్కేసాం. సో మనకి ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి మంజుకా టిల్లా దగ్గరికి 35 రూపీస్ అయితే పడింది అనమాట. మనకి ఏంటి మెట్రో ఎక్కాం అనమాట మేము. సో మెట్రో ఎక్కిన తర్వాత ఆ మంజుకా టిల్లాలోని ఆ మెట్రో నుంచి మా రూమ్ దాకా వెళ్ళాక, ఐ మీన్ హాస్టల్ ఉందండి, రూమ్ అని ఉందండి, ఆ రూమ్ దాకా వెళ్ళడానికి 250 రూపీస్ ఛార్జ్ చేశాడు. సేమ్ ఏరియాలో జస్ట్ ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళాలి. చూసారా భయ్య, తెలియకుండా వెళ్తే ఇంతలాగా తీసుకుంటారు. 250 రూపీస్ ఫర్ 3 కిలోమీటర్స్ అనుకుంటా. 3 కిలోమీటర్స్ కన్నా తక్కువే. 250 రూపీస్ తీసుకున్నాడు దానికి. సో అది మన ట్రాన్స్పోర్ట్ కాస్ట్. నెక్స్ట్ వచ్చేసి ప్యాకేజ్ కాస్ట్. సో మనం ఎలాగ ఢిల్లీ రీచ్ అయిపోయాము. ఢిల్లీ నుంచి మనకి ప్యాకేజ్ బుక్ చేసుకున్నాం మనం, మనాలి ట్రిప్ ప్యాకేజ్. అది కూడా ఈ trip2.in అనే వెబ్సైట్ నుంచి బుక్ చేసుకున్నాం అనమాట. సో ఇది 5 days and 4 nights ట్రిప్, నియర్లీ 11,500 11,500 పర్ పర్సన్ అయితే పడింది అనమాట. సో నాకు జగదీష్ బైక్ 11,500 11,500 23,000 దాకా అయ్యింది ట్రిప్ కాస్ట్. సో దీంట్లో ఇంక్లూడెడ్ ఏంటంటే మనకు అక్కడ రూమ్ కానీ ఫుడ్ కానీ పర్సనల్ క్యాబ్, జగదీష్ బైక్ నాకు పర్సనల్ క్యాబ్ తిప్పడం, మళ్ళీ ఈవినింగ్ దింపడం, అన్నీ. అండ్ ఫుడ్ కూడా ఫ్రీ. ఫ్రీ అంటే ఫ్రీ కాదు, డబ్బులు కట్టడం, కానీ అన్నీ ఇంక్లూడెడ్ అనమాట. సో అది. అండ్ అక్కడికి మనకు ప్యాకేజ్ కాస్ట్ అయిపోయింది. అలాగే మనం ఢిల్లీలో ఉన్నప్పుడు ఢిల్లీ నుంచి మనాలికి వెళ్ళేలోపు మనం మాల్స్ తిరిగేసాం, ఫుడ్ తినేసాం, వీడియోస్ చేస్తాం, దానికి ఒక 1000 అటు ఇటు వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి యాక్టివిటీస్ ఇన్ మనాలి. మనాలిలో చాలా డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి, కానీ మనం అన్ని యాక్టివిటీస్ చేయలేదన్నమాట. మనం మెయిన్గా 2 యాక్టివిటీస్ అయితే చేస్తాం అండ్ 1 ఎక్స్ట్రా ప్లేస్ చూడడానికి వెళ్తాం. ఆ యాక్టివిటీస్ ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి రోప్ గ్లైడింగ్. రోప్ గ్లైడింగ్ ఇద్దరికి వచ్చేసరికి 1500 అయితే తీసుకున్నాడు. సో పర్ పర్సన్ 750 రూపీస్ అయితే పడింది అనమాట రోప్ గ్లైడింగ్. అది కూడా ఎంజాయ్ చేసాం. డబ్బులు ఖర్చు అయింది కానీ ఎంజాయ్ చేసాం. డబ్బులు ఖర్చు అయినాయి అంటే ఈ వీడియో మా మమ్మీ డాడీ చూసారంటే కంపల్సరీ నాకు దెబ్బలు పడతాయి, రాజా అయిపోద్ది. బట్ చెప్పాలి కదా, మీకోసం చెప్తున్నాను అనమాట. రోప్ గ్లైడింగ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి రివర్ రాఫ్టింగ్. రివర్ రాఫ్టింగ్లో కూడా వాడు షార్ట్, మీడియం, లాంగ్ అని 3 పెట్టాడు అనమాట. షార్ట్ వచ్చేసరికి 2 కిలోమీటర్స్, మీడియం వచ్చేసరికి 4.5 కిలోమీటర్స్, లాంగ్ వచ్చేసరికి 9 కిలోమీటర్స్. మేము మీడియం తీసుకున్నాం. మీడియం వచ్చేసరికి 6000 అన్నాడు, కొంచెం బేరం మారితే 5000 వచ్చాడు. పర్ పర్సన్ 2500 దాకా అయిపోయింది. దాంతోపాటు మేము గోప్రో కూడా తీసుకున్నాం ఫోటోలు తీసుకోవడానికి. గోప్రో వీడియోస్ అండ్ ఫొటోస్కి 1200 తీసుకున్నాడు. సరే నెక్స్ట్కి వెళ్దాం. నెక్స్ట్ వచ్చేసరికి రిటర్న్ జర్నీ కాస్ట్. మొత్తానికి అన్నీ కంప్లీట్ చేసుకున్నామా కూడా రిటర్న్ ఇంటికి. సో అరేంజ్ చేసే ట్రిప్ కూడా తీసుకొచ్చి ఢిల్లీలో పడేసాము. ఢిల్లీ నుంచి ఇంటికి మేము, ఐ మీన్ ఇంటికంటే ఇంటికి కాదు, హైదరాబాద్ దాకా తెలంగాణ ఎక్స్ప్రెస్ బుక్ చేసుకున్నాం అనమాట. సెకండ్ ఏసీ. అది వచ్చేసరికి 2500 పర్ పర్సన్ పడింది. అక్కడి నుంచి వచ్చేసాం. అండ్ హైదరాబాద్లో జగదీష్ వాళ్ళ రిలేటివ్స్ ఇంట్లో స్టే చేసాం. అండ్ అక్కడి నుంచి మళ్ళీ కాకినాడ
ట్రైన్ దొరకలేదు, మళ్ళీ బస్ పట్టుకున్నాం, మళ్ళీ దానికో 1350, మొత్తానికి అలాగే అయింది. అండ్ లాస్ట్ వచ్చేసరికి 5th వన్ ఫుడ్ అండ్ ఎక్స్ట్రాస్. ఫుడ్ అండ్ ఎక్స్ట్రాస్కి మనం వీడియోస్ చేసాం, చాలా వీడియోస్ చేసాం, మీరు చూసారా? మనం నూడిల్స్ అనే ఒక మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ ట్రై చేస్తాం, బర్గర్సింగ్ ట్రై చేస్తాం, బికనీస్ వాళ్ళ ట్రై చేస్తాం. అన్నీ మన ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అప్లోడ్ అయిపోయింటాయి, యూట్యూబ్లో షార్ట్స్ కూడా అప్లోడ్ అయిపోయింటాయి. కంపల్సరీ ఒకసారి చెక్ అయితే చేసేయండి. అదనమాట. సో మొత్తం ఎంతైంది లెక్కేసారా? నేను లెక్కేసాను, నేను చెప్తాను మీరు చెప్పకపోయినా. మనకి మొత్తం వచ్చేసరికి నియర్లీ 32,000 దాకా ఖర్చు అయింది పర్ పర్సన్. అంటే 64,000 ఖర్చు అయింది అనమాట ఈ టోటల్ ట్రిప్. ఏంది భయ్యా ఇది? ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. వెరీ గుడ్, వెరీ కాస్ట్లీ. నేనైతే మీకు మనీ సేవ్ చేసే టిప్స్ అయితే చెప్తా. ఫస్ట్ టిప్ వచ్చేసరికి మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే గ్రూప్లో వెళ్ళండి భయ్యా. గ్రూప్లో వెళ్ళారంటే మీకు ఎంతమంది ఎక్కువ ఉంటే మీకు అంత స్ప్లిట్ అవుతుంది బిల్ అన్నది. సో బిల్ స్ప్లిట్ అయ్యే కొద్దీ మీ షేర్ తక్కువ అవుతుంది. సో మీరు ట్రిప్స్ చేయాలనుకుంటే ఫ్రెండ్స్ అందరినీ గ్యాదర్ చేయండి, గుంపేయండి. మాకైతే ఎవరు గ్యాదర్ అవ్వలేదు, మీరైనా గ్యాదర్ చేసుకుని వెళ్ళండి. సో నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఎక్కడైనా లాంగ్ ప్లేసెస్కి వెళ్ళాలనుకుంటే ఫ్లైట్స్ అన్నవి మీరు ట్రిప్ వేసుకొని ఒక 4 to 5 months బ్యాకే చూసుకోండి అనమాట. ఎందుకంటే మీకు వెనక్కి వెళ్ళే కొద్దీ మీకు రేట్స్ తక్కువ పడతాయి, మీ దగ్గర అయ్యే కొద్దీ రేట్స్ ఎక్కువ అయిపోతూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి ఆఫ్ సీజన్ ట్రావెల్ ట్రై చేయండి. ఇప్పుడు ఫర్ సపోజ్ గోవా ఉందనుకోండి, గోవా అందరూ ఎప్పుడు వెళ్తారు? సమ్మర్లో వెళ్తారు. మీరు వింటర్లో వెళ్ళండి, తక్కువ ఖర్చు అవుతుంది. హార్డ్గా ఉండండి భయ్యా, కామన్గా ఉండండి, క్రియేట్ యువర్ ఓన్ స్టైల్ అనమాట. సో అది మనకి మనాలికైనా బడ్జెట్. సో మీరేమన్నా ట్రిప్స్ వేద్దాం అనుకుంటున్నారా? అండ్ మీ బడ్జెట్ ప్లానింగ్స్ ఎలా ఉన్నాయన్నది కామెంట్ చేసేయండి. అండ్ స్టే ట్యూన్, ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అండ్ మనం మంచి ట్రిప్ అయిపోతున్నాం కూడా, అడ్వెంచరస్ ట్రిప్. అది కూడా మీరు 1000 subscribers కంప్లీట్ చేస్తేనే. సో త్వరగా కంప్లీట్ చేసి ట్రిప్ వెళ్ళిపోదాం. టాటా అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో.